బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుఫాను ఆదివారం రాత్రి బంగాళాఖాతం తీరాన్ని దాటే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. తుఫాను నేపథ్యంలో గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. తుఫాను ప్రభావంతో బెంగాల్తో పాటు ఉత్తర ఒడిశా ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రెమాల్ తుఫాను ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాలపై ఎక్కువగా ఉండదని వాతావరణ శాఖ పేర్కొంది. పశ్చిమ బెంగాల్ను రెమాల్ తుఫాను టెన్షన్ పెడుతోంది. తుఫాను కారణంగా బెంగాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. కోల్కతాకు రెడ్ అలర్ట్ విధించింది. ఈ నేపథ్యంలో బెంగాల్లో సహాయక చర్యలకు ప్రభుత్వం సిద్దమవుతోంది. తుఫాను కారణంగా కోల్కతాలోని విమానాశ్రయం, పోర్టులో రాకపోకల్ని నిలిపివేశారు. కాగా రెమాల్ తుఫాను ప్రభావం బెంగాల్ను వణికిస్తోంది. కోల్కతాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. బెంగాల్ నుంచి విమానాల రాకపోకల్ని ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు నిలిపివేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. మరోవైపు కోల్కతాలోని శ్యామ ప్రసాద్ ముఖర్జీ పోర్టును కూడా మూసివేస్తున్నట్లు పోర్టు చైర్మన్ రతేంద్ర రామన్ తెలిపారు. అన్ని కార్గో షిప్, కంటైనర్ సంబంధిత కార్యకలాపాలను ఆదివారం సాయంత్రం నుంచి 12 గంటల పాటు నిలిపివేస్తున్నామన్నారు. ఓడరేవులో పనిచేస్తున్న ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పోర్టు వద్ద రైల్వే కార్యకలాపాలు సైతం నిలిపివేయనున్నట్లు స్పష్టం చేశారు.